ఇక ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి శనివారం సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. ఈ కేసులో సహా నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ సిఈ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా సమన్లు జారీ చేశారు. వీరిలో బిఎల్ఎన్ రెడ్డి వచ్చే నెల 2న, అలాగే అరవింద్ కుమార్ని 3న విచారణకు రావాలని ఆదేశించింది. సూచించిన తేదీల్లో ఉదయం 10:30 హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్న ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలంటూ సమన్లలో వెల్లడించారు. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండిఏ నుంచి విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి కేటీఆర్ను A1గా, అరవింద్ కుమార్ని A2గా, బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చారు. ఎఫ్ఐఆర్ ఆధారంగానే మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది ఈడీ. అయితే ఏసీబీ దర్యాప్తు కన్నా ఈడీ మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది. నిందితుల్ని విచారించేందుకు ఇప్పటికే సమన్లు కూడా జారీ చేసింది. అయితే ఎవరి ఆదేశాలతో ఇది చేశారు? ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్ఎండిఏ రికార్డులపై ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందా? అదేవిధంగా అనుమతుల వ్యవహారాలు అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతో పాటుగా నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందన్న కోణంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారించే అవకాశం ఉంది. వీరి నుంచి సేకరించే అంశాల ఆధారంగానే కేటీఆర్ను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది.